హ్మ్. పుట్టడం, చదువుకోవడం, ఆ తర్వాత ఒక 22 ఏళ్లొచ్చేసరికి ఏదో ఒక జాబ్‌లో చేరడం. ఇక అక్కడ్నుండి 60 ఏళ్లు వచ్చేదాకా కష్టపడితేనే మనం జీవితంలో స్థిరపడినట్లు లెక్క. అంటే మనం తరతరాలుగా వస్తున్న ఈ ఫార్ములానే చూస్తున్నాం కదా! కానీ ఇదంతా ఒక పెద్ద ట్రాప్ అయితే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయమే. ఒక రకంగా ట్రాప్ అనే చెప్పాలి. అవును. జీవితాన్ని నిజంగా ఎంజాయ్ చేయడానికి 60 ఏళ్ల దాకా ఆగాల్సిన పని లేదు అని తెలిస్తే అది మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. ఇదే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో మనం మాట్లాడుకోబోయే టాపిక్. మేనిఫెస్ట్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ వారు ప్రస్తావించిన ద 40 ఇయర్ ప్లాన్ మిత్ అనే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఆధారంగా మనం ఈరోజు ఈ డిస్కషన్ చేయబోతున్నాం. అంటే మనం గుడ్డిగా ఫాలో అవుతున్న ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఉన్న లొసుగులను, నిజమైన ఆర్థిక స్వేచ్ఛను ఎలా సాధించాలనే వాస్తవాలను ఈరోజు చర్చించబోతున్నాం. ఆహ్, అసలు ఈ 40 ఏళ్ల ప్లాన్ అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నదే గదా! అంటే కాలేజ్ అయిపోగానే జాబ్, తర్వాత ఒక ఇల్లు కొనడం, ఆ తర్వాత పెద్ద పెద్ద ఈఎంఐలు కట్టడం. ఆ తర్వాత పిల్లల చదువులు. కరెక్ట్. పిల్లల బాధ్యతలు. చివరికి 60 ఏళ్లకు రిటైర్ అవడం. ఇదంతా చూడ్డానికి బయటకు చాలా సేఫ్‌గా, ఒక పద్ధతిలో వెళ్తున్నట్లు అనిపిస్తోంది గానీ, మారుతున్న కాలంలో ఇది పూర్తిగా ఔట్‌డేటెడ్ అయిపోయిన మోడల్ అని మనం అర్థం చేసుకోవాలి. అంటే జీవితాన్ని ఆస్వాదించడానికి, మనకు నచ్చిన పనులు చేయడానికి 60 ఏళ్లు వచ్చేవరకు వేచి చూడటమనేది బహుశా మనం చేస్తున్న అతి పెద్ద పొరపాటు. సరే, దీన్ని కొంచెం ప్రాక్టికల్గా లెక్కేసుకుందాం. ఒక వ్యక్తి తన 22 వయసులో కెరీర్ ప్రారంభించి 60 ఏళ్ల వరకు పనిచేస్తే తన జీవితంలో దాదాపు 38 నుండి 40 సంవత్సరాలు కేవలం పనికోసమే ఖర్చు పెడతాడు. అవును, దాదాపు జీవితంలో సగం భాగం. అదే కదా! ఉదయం లేవడం, ట్రాఫిక్లో పడి ఆఫీస్కి వెళ్లడం, రోజంతా పనిచేసి అలసిపోయి ఇంటికి రావడం, మధ్యలో వీకెండ్ వస్తే ఒక 2 రోజులు విశ్రాంతి తీసుకుని మళ్ళీ సోమవారం ఉదయం అదే రొటీన్ స్టార్ట్ చేయడం. ఇదంతా చూస్తుంటే మనమొక ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నట్లే అనిపిస్తుంది కదా! ఎంత వేగంగా పరిగెత్తినా ఎక్కడికీ చేరని పరిస్థితి. అసలు ఇలా ఒకే ఉద్యోగంలో ఉండిపోవడం అనేది ఒక రకమైన బానిసత్వమా అనిపిస్తుంది. దానికి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? హ్మ్. ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పని చేయడం లేదా ఉద్యోగం చేయడం అనేది అసలు సమస్యే కాదు. ఒక కెరియర్ అనేది మనిషికి మంచి గుర్తింపునిస్తుంది, సొసైటీతో ఒక కనెక్షన్ ఏర్పరుస్తుంది కదా. కరెక్టే. దానివల్ల మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది. అవును. కానీ అసలు సమస్య ఎక్కడొస్తుందంటే, మన లైఫ్ పూర్తిగా ఆ తర్వాత వచ్చే పేచెక్ పైనే ఆధారపడి ఉండటం. అంటే నేనీ పని ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి చేస్తున్నాను అనే పరిస్థితి నుండి, ఈ నెలాఖరకు జీతం రాకపోతే నా ఇల్లు గడవదు, నా ఈఎంఐలు కట్టలేను అనే భయంతో పనిచేయడం ముందు చూశారా, ఆ భయమే అసలైన బానిసత్వం. మనం ఇష్టపడి పనిచేస్తున్నామా, లేక వేరే దారి లేక చాయిస్ లేక పనిచేస్తున్నామా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఓ అంటే ఒకవేళ రేపు జాబ్ పోతే ఎల్లుండి నా పరిస్థితి ఏంటి అనే భయంతో రాజీపడి బతకడం గురించి మీరు చెప్తున్నారు. మరి పెద్ద పెద్ద కంపెనీలలో మంచి జీతాలు తీసుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండకూడదు కదా! లక్షల్లో ప్యాకేజీలున్నా కూడా చాలామందికి ఆ చాయిస్ ఎందుకుండదు? అక్కడే ఒక పెద్ద సైకలాజికల్ ట్రాప్ దాగి ఉంది. దాన్నే మనం లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ లేదా జీవనశైలి ద్రవ్యోల్బణం అంటాం. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటే కొంచెం వివరంగా చెప్తారా? సింపుల్గా చెప్పాలంటే, మన ఆదాయం పెరిగే కొద్దీ మన ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగిపోవడం. ఉదాహరణకు ఒక ఇద్దరు వ్యక్తులను తీసుకుందాం. ఇద్దరూ ఒకే కంపెనీలో ఒకే జీతంతో జాయిన్ అయ్యారనుకోండి. మొదటి వ్యక్తికి ప్రమోషనొచ్చి జీతం పెరగ్గానే తన పాత కారు అమ్మేసి ఒక పెద్ద లగ్జరీ కారు తీసుకుంటాడు. దానికొక భారీ ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత జీతం ఇంకా పెరిగితే వెంటనే ఒక పెద్ద ఇల్లు కొనేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇల్లు కొంటాడు, దానికి 25,000 హోమ్ లోన్ పడుతుంది. అంటే అతని ఆదాయం ఎంత వేగంగా పెరుగుతోందో, అతని అప్పులు ఖర్చులు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయన్నమాట. అవును కదా! ప్రతి నెలా అకౌంట్లో పడే జీతం పెరుగుతున్నా ఆ జీతం మీద అతను డిపెండ్ అయ్యే పర్సెంటేజ్ కూడా పెరుగుతూనే ఉంది. 100కి 100 పళ్ళు నిజం. ఇక రెండో వ్యక్తి విషయానికొద్దాం. అతనికి జీతం పెరిగినా కూడా తన లైఫ్ స్టైల్ని కంట్రోల్లో ఉంచుకుంటాడు. అనవసరంగా కొత్త కారు కొనడు. పెరిగిన ఆదాయాన్ని ఆస్తులు కొనడానికి లేదా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగిస్తాడు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాడు. అవును. ఇప్పుడు సొసైటీ దృష్టిలో మొదటి వ్యక్తి తన బ్రాండెడ్ బట్టలతో, లగ్జరీ కారుతో చాలా రిచ్గా కనిపించవచ్చు. కానీ నిజానికి అతనొక ఫైనాన్షియల్ ట్రాప్లో ఇరుక్కుపోయాడు. ఆఫీస్లో బాస్ ఎంత టార్చర్ పెట్టినా అతను ఆ ఉద్యోగాన్ని వదిలేలేడు. ఎందుకంటే ఆ నెలాఖరుకు
ఆ పెద్ద కారు ఈఎంఐ కట్టాలి. కాని రెండో వ్యక్తి సాధారణ కారులో ఉన్నా తన ఖర్చులు అదుపులో ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా ఆ ఉద్యోగం నచ్చకపోతే వెంటనే రిజైన్ చేసి ఇంకో దారి చూసుకునే ధైర్యం అతనుకుంటుంది. అతనే నిజమైన ఫైనాన్షియల్ స్ట్రాంగ్ పర్సన్. ఇదంతా వినడానికి బాగానే ఉంది, కానీ ఇక్కడ నేనొక చిన్న ఆబ్జెక్షన్ తీసుకురావాలనుకుంటున్నాను. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం రేయిం బౌళ్ళు కష్టపడేది ఆ డబ్బును ఎంజాయ్ చేయడానికే కదా. ఫ్యూచర్లో ఎప్పుడో స్వేచ్ఛగా బతుకుదామని చెప్పి ఇప్పుడు వస్తున్న జీతంతో ఎంజాయ్ చేయకుండా, ఏ కోరిక లేకుండా ఒక సన్యాసిలా బతకడం ఎంతవరకు కరెక్ట్? ఇది మన ప్రెజెంట్ లైఫ్ని త్యాగం చేయడం కాదా? మంచి ప్రశ్న అడిగారు. అసలు మనం సన్యాసుల్లా బతకాల్సిన అవసరమే లేదిక్కడ. మనం అర్థం చేసుకోవాల్సిన తేడా ఆస్వాదించడంలో లేదు. ఈ ఆధునిక కన్జ్యూమర్ కల్చర్ మన బ్రెయిన్తో ఆడుతున్న గేమ్లో ఉంది. దీన్ని సైకాలజీలో హెడోనిక్ థ్రెడ్మిల్ అంటారు. హెడోనిక్ థ్రెడ్మిల్, ఆ పదం కొత్తగా ఉంది. అంటే మనం ఒక కొత్త వస్తువు కొన్నప్పుడొచ్చే ఆనందం చాలా తక్కువ రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అది మనకు మామూలైపోతుంది. మళ్లీ వెంటనే ఇంకో కొత్త వస్తువు కావాలనిపిస్తుంది. ఇక్కడ ఆస్తులు అంటే మన జేబులో డబ్బులు వేసేవి, అప్పులు అంటే మన జేబులోంచి డబ్బులు తీసేసేవి అని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఈ కార్లు, ఖరీదైన ఫోన్లు కొని అవి ఆస్తులు అని మనం భ్రమపడతాం, కానీ అవి ప్రతినెలా మన డబ్బును లాగేసే అప్పులన్మాట. కరెక్ట్. ఇక్కడ ఉద్దేశ్యం కోరికలను చంపుకోవడం కాదు, కాని మన వర్తమానానికి మరియు భవిష్యత్తుకు మధ్య ఒక మంచి బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. రిచ్గా కనిపించడానికి మరియు నిజంగా వెల్దీగా ఉండటానికి మధ్య ఉన్న తేడా తెలుసుకోవడమే ఇక్కడ అసలైన పాయింట్. సూపర్గా చెప్పారు. అంటే సొసైటీ కోసం షో ఆఫ్ చేయడం మానేసి మనం నిజమైన అవసరాలకు ఖర్చు పెడితే ఎవరూ సన్యాసుల్లా బతకాల్సిన పనిలేదు. సరే, ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ని అదుపులో ఉంచుకున్నామనుకుందాం. అప్పుడు రిటైర్మెంట్ పరిస్థితేంటి? చాలామందికి రిటైర్మెంట్ అనగానే 50 ఏళ్ళు అనే ఒక నంబర్ మైండ్లో ప్రింట్ అయిపోయింది కదా. అసలు ఆ నంబర్కి రిటైర్మెంట్కి ఉన్న లింక్ ఏంటి? నిజం చెప్పాలంటే అసలు రిటైర్మెంట్కి వయస్సుతో సంబంధమే లేదు. రిటైర్మెంట్ అనేది కేవలం ఒక ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్ మాత్రమే. అంటే ఒక ఆర్థిక లెక్క అంటారా? అవును. ఎప్పుడైతే ఒక వ్యక్తి పెట్టుబడుల నుండి వచ్చే ప్యాసివ్ ఇన్కమ్ అంటే నిష్క్రియాత్మక ఆదాయం ఆ వ్యక్తి నెలవారీ కనీస అవసరాలను తీర్చగలదో అప్పుడే అతనికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినట్లు. అదే నిజమైన రిటైర్మెంట్. ఉదాహరణకు ఒక కుటుంబం నెలవారీ ఖర్చులు 50,000 రూపాయలు అనుకుందాం. అంటే వాళ్లకి సంవత్సరానికి 6 లక్షల రూపాయలు అవసరం. కరెక్ట్. 12 × 50,000 6 లక్షలు. అవును. ఒకవేళ ఆ కుటుంబం అంతకు ముందే తెలివిగా పెట్టుబడులు పెట్టి ఒక ఇల్లు కొని దాని అద్దెకివ్వటం ద్వారానో లేదా స్టాక్ మార్కెట్ డివిడెండ్స్ ద్వారానో ఆ 6 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం వచ్చేలా ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకుంటే ఇక అప్పట్నుండే వాళ్లు డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం లేదు. వాళ్ల వయసు 35 ఏళ్లైనా సరే వాళ్లు టెక్నికల్గా రిటైర్ అయినట్లే లెక్క. అబ్బా, ఇది నిజంగా ఒక పారాడైమ్ షిఫ్ట్ అని చెప్పాలి. ఇది ఎలా ఉందంటే మన ఇంటిపైన సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకోవడం లాగా ఉంది కదా. మొదట్లో ఆ ప్యానెల్స్ కొనడానికి మనం కొంత పెట్టుబడి పెట్టాలి, కొంచెం శ్రమ పడాలి. కానీ ఒకసారి అవి సరిగ్గా ఫిక్స్ చేశాక సూర్యరశ్మి నుండి అవే కరెంట్ ఉత్పత్తి చేస్తాయి. ఇక మనం ప్రతి నెలా ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాల్సిన పనే లేదు. ఫైనాన్షియల్ ఆస్తులు కూడా ఇలాగే మన ప్రమేయం లేకుండా మనకు ఆదాయాన్నిస్తాయి కదా. వేల ఖర్చులతో బేసిక్ లైఫ్ను ఎంజాయ్ చేసే వ్యక్తి చాలా త్వరగా ఈ స్వేచ్ఛను చేరుకోగలడు. అవును, ఖర్చులు తక్కువ ఉంటే టార్గెట్ త్వరగా రీచ్ అవ్వొచ్చు. కానీ సోలార్ ప్యానెల్ ఎగ్జాంపుల్ వినడానికి బాగానే ఉంది, కానీ ఇక్కడే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం వస్తోందేమో అనిపిస్తోంది. జీవితం అనేది ఒక ఎక్సెల్ షీట్లో వేసుకున్న లెక్క కాదు గదా. అందులో చాలా ఊహించని మలుపులుంటాయి. అకస్మాత్తుగా స్టాక్ మార్కెట్లు పడిపోవచ్చు, లేదా ఇంట్లో ఎవరికైనా పెద్ద హెల్త్ ఇష్యూ రావచ్చు. ఖచ్చితంగా వస్తాయి అవన్నీ, లైఫ్లో పార్టే. అదే కదా. లేదా పిల్లల చదువుల కోసం ఒక్కసారిగా పెద్ద మొత్తం అవసరమవ్వచ్చు. అలాంటప్పుడు కాగితం మీద వేసుకున్న ఈ 50,000 లెక్కను పూర్తిగా నమ్మి 40 ఏళ్లకే ఉద్యోగం మానేయడం ఒక రకమైన రిస్క్ కాదా? మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైనది. అందుకే మనం ఏదో ఒక వయసు మీద గానీ లేదా ఒకే ఒక ఆదాయ మార్గం మీద గానీ గుడ్డిగా డిపెండ్ అవ్వకూడదు. ఈ మోడల్లో అసలు ఉద్దేశం ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడం, అంటే మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా అడ్జస్ట్ అయ్యే స్వేచ్ఛను సాధించడం. ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఎలాంటి ప్రాబ్లంనైనా ఫేస్ చేయొచ్చు అంటారు. అవునండి. జీవితం ఊహించని షాక్స్ ఇస్తుంది, అది ఎవరూ కాదనలేరు. అందుకే ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్లోనే ఒక పటిష్టమైన ఎమర్జెన్సీ ఫండు, మంచి హెల్త్ ఇన్సూరెన్సు, ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ ముందే ప్లాన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఒక వాస్తవాన్ని అంగీకరించాలి. 40 ఏళ్లకే ఈ లెక్కలు నమ్ముకుని జాబ్ మానేయడం రిస్క్ అంటున్నాం. కానీ
మన ఆరోగ్యం ఎప్పుడు పాడవుతుందో, మార్కెట్లో టెక్నాలజీ మారిపోయి మన జాబ్ ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో ఎలాంటి ఆస్తులు లేకుండా 60 ఏళ్ల వరకు వేచి చూడటమే ఇంకా అతిపెద్ద రిస్క్ కదా. నిజమే. ఇది ఆలోచించాల్సిన విషయమే. 60 ఏళ్ల భవిష్యత్తు కోసం మనం మన ప్రెజెంట్ లైఫ్ని పూర్తిగా తాకట్టు పెట్టలేం కదా. సరే, ఒక వ్యక్తి ఈ ఆర్థిక లెక్కలన్నీ సరిగా వేసుకున్నాడు, ఫినాన్షియల్గా ఫ్రీ అయ్యాడు అనుకుందాం. ఇది ఆ వ్యక్తి సైకాలజీని ఎలా మారుస్తుంది, ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్ పరంగా చూస్తే? ఎందుకంటే చాలామంది ఉద్యోగస్తులు తమ ప్రొఫెషన్నే తమ ఐడెంటిటీగా ఫీల్ అవుతారు. అంటే నేనొక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేనొక మేనేజర్ అని బలంగా నమ్ముతారు కదా. అవును, ఇదొక పెద్ద సైకలాజికల్ ట్రాప్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మనం చేసే పనే మన గుర్తింపు అని భ్రమపడతామో అప్పుడు ఆ పనిని వదిలిపెట్టాలంటే మనకు విపరీతమైన భయం కలుగుతుంది. నేను జాబ్ మానేస్తే సొసైటీ ఏమనుకుంటుందో అన్న బెరుకు మొదలవుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్ సాధిస్తామో అప్పుడు మన చేతికి ఒక పవర్ఫుల్ వెపన్ వస్తుంది. దాన్నే మనం బేరసారాల శక్తి లేదా బార్గెనింగ్ పవర్ అంటాం. బార్గెనింగ్ పవర్ అంటే ఇంకా మనం భయపడాల్సిన అవసరం ఉండదు అంటారా? అవును, మన కుటుంబం బతకాలంటే మన బాస్ దయాదాక్షిణ్యపై లేదా ఆ నెలాఖరుకు వచ్చే జీతంపై ఆధారపడాల్సిన అవసరముండదు. వావ్! అంటే దీనర్థం ఆఫీస్లో ఎవరైనా బాస్ అకారణంగా అరిచినా, లేదా ఆఫీస్ పాలిటిక్స్ వల్ల వాతావరణం చాలా టాక్సిక్గా మారినా, ఇంట్లో ఈఎంఐలు గుర్తొచ్చి తలదించుకుని భరించే అవసరం ఉండదన్నమాట. నేనీ జాబ్ మానేసినా నాకేం కాదు, నా దగ్గర బ్యాకప్ ఉంది అనే ధైర్యంతో ఒక మీటింగ్లో కూర్చోవడం, బహుశా అదే అసలైన స్వేచ్ఛ అంటే. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పింది అక్షర సత్యం. ఇక్కడే మనం ఫ్రీడమ్ మరియు రిటైర్మెంట్ మధ్యున్న అతిపెద్ద డిఫరెన్స్ని గమనించాలి. ఒక వ్యక్తి 60 ఏళ్లకు ట్రెడిషనల్గా రిటైర్ అయినా కూడా తగినన్ని ఆస్తులు లేకపోతే జీవితాంతం ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్లోనే బతకాల్సొస్తుంది. అదే మరొక వ్యక్తి తన 45 ఏళ్లకే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిస్తే ఆ తర్వాత కూడా అతను పని చేయవచ్చు. కానీ అప్పుడు ఆ పని డబ్బు కోసం చేయడు కదా. కరెక్ట్. అప్పుడు డబ్బు కోసం కాదు, తనకా పని ఇష్టం కాబట్టి, ఆ పనిలో తనకొక సాటిస్ఫాక్షన్ వస్తుంది కాబట్టి చేస్తాడు. జీతం తక్కువైనా తనకు నచ్చిన ఏదైనా ఎన్జీఓలో పనిచేయవచ్చు, లేదా స్వంతంగా ఏదైనా చిన్న బిజినెస్ కూడా మొదలుపెట్టవచ్చు. ఇక్కడ 40 ఏళ్లకే పనిచేయటం మానేయటం ఎవరి లక్ష్యం కాదు. భయం లేకుండా పనిచేయటం, మన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద మనం బతకటం అసలు లక్ష్యం. భయం లేకుండా పనిచేయడం నిజంగా చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ అండి ఇది. కానీ ఇదంతా వినడానికి ఒక అద్భుతమైన ఐడియల్ వరల్డ్ లాగా అనిపిస్తుంది. కొంచెం రియాలిటీకి వద్దాం. లక్షల్లో జీతాలు లేని ఒక సామాన్య మిడిల్ క్లాస్ ఉద్యోగి ఈ 40 ఏళ్ల సైకిల్లో కూరుకుపోకుండా ఉండాలంటే అసలు దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి? చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. మనం అనుకుంటున్న ఈ ఆర్థిక స్వేచ్ఛ అనేది కేవలం భారీ జీతాలున్న వాళ్లకే సాధ్యం అనుకోవటం ఒక పెద్ద అపోహ. ఈ 40 ఏళ్ల ఉచ్చులో కూరుకుపోవటానికి అతిపెద్ద కారణం సమయం యొక్క శక్తిని మనం తక్కువ అంచనా వేయడమే. ఫైనాన్షియల్ వరల్డ్లో కాంపౌండింగ్ లేదా చక్రవడ్డీ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది కదా. ఒక్క నిమిషం, ఈ కాంపౌండింగ్ అనేది ప్రాక్టికల్గా అసలు ఎలా వర్కౌట్ అవుతుందో కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఈ కాంపౌండింగ్ అంటే ఒక చిన్న మంచు ముద్ద కొండపైనుంచి కిందుకు దొర్లుతూ వస్తున్నప్పుడు అది తన చుట్టూ ఉన్న మంచును అతుక్కుంటూ ఎంత పెద్ద మంచుకొండలా మారుతుందో మన డబ్బు కూడా అలాగే పెరుగుతుంది. మనం పెట్టిన అసలు మీద వడ్డీ వస్తుంది, మళ్ళీ ఆ వడ్డీ మీద వడ్డీ వస్తుంది. ఓ, అంటే వడ్డీ మీద వడ్డీ యాడ్ అవుతూ అది మల్టిప్లై అవుతుంది అంటారా? అవును, కానీ ఈ మ్యాజిక్ జరగాలంటే దానికి ఖచ్చితంగా సమయం కావాలి. ఒక వ్యక్తి తన 25 ఏళ్ల వయసులో నెలకు 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే అతను 40 ఏళ్లు వచ్చేసరికి ఆ డబ్బు ఊహించలేనంతగా పెరుగుతుంది. అదే వ్యక్తి నాకు జీతం పెరిగాక 35 ఏళ్ల వయసులో నెలకు 20,000 పెడతాన్లే అనుకుంటే అతను ఆ కీ టైంని, ఆ కాంపౌండింగ్ పవర్ని కోల్పోతాడు. అందుకే పే యోర్ సెల్ఫ్ ఫస్ట్ అంటే ముందుగా మీకు మీరు చెల్లించుకోండి అనే రూల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అమ్మాయిలు, కిరాణా ఖర్చులు ఇవన్నీ ఇవ్వడానికి ముందే మన ఫ్యూచర్ కోసం, మన ఆస్తుల కోసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టేయాలన్నమాట. ఆ తర్వాతే మిగిలిన దాంట్లో మన ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి. ఇది వినడానికి సింపుల్గానే ఉన్నా ప్రాక్టికల్గా చాలా డిసిప్లిన్ కావాలి కదా. అవును, ఇది రాత్రికి రాత్రే జరిగే మ్యాజిక్ ఏమీ కాదు. ఊరికే ఖర్చు పెట్టడానికి బదులు సేవ్ చేయడం, క్రెడిట్ కార్డుల మీద అనవసరమైన అప్పులకి దూరంగా ఉండటం, మన ఇన్కమ్ని పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఇలాంటి వేలాది చిన్న చిన్న నిర్ణయాల ద్వారానే ఈ ఆర్థిక స్వేచ్ఛ సాధ్యమవుతుంది. దీనికోసం మనం లాటరీలు గెలవాల్సిన పనే లేదు. మన రోజువారీ అలవాట్లను మార్చుకుంటే చాలు. అయితే ఇదంతా విన్న తరువాత ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ వైపు అడుగు వేయడానికి ఈ రోజే చేయవలసిన మొట్టమొదటి ప్రాక్టికల్ స్టెప్ ఏమిటి?
ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తే బావుంటుందంటారు? ఫస్ట్ మనం మన ఫైనాన్షియల్ రియాలిటీని ధైర్యంగా ఫేస్ చేయాలి. ఒక పేపర్ తీసుకుని ప్రతి నెల అవుతున్న ఖచ్చితమైన ఖర్చులెంతో క్లియర్గా రాయాలి. కంటికి కనిపించకుండా పోతున్న చిన్న చిన్న అప్పులెంతో లెక్కించాలి. అన్నింటికంటే ముఖ్యంగా నెట్వర్త్ ఎంతో తెలుసుకోవాలి. నెట్వర్త్ అంటే మనకున్న మొత్తం ఆస్తుల నుండి అప్పులు తీసేస్తే మిగిలేది అన్నే కదా? ఎగ్జాక్ట్లీ అంతే. ఈ అంకెలు చూసినప్పుడు స్టార్టింగ్లో మనల్ని భయపెట్టచ్చు, కానీ అక్కడ్నుండే అసలైన మార్పు మొదలవుతుంది. ఆ నెట్వర్త్ని ఎలా పెంచుకోవాలనే దానిపై ఒక స్పష్టమైన ప్లాన్ క్రియేట్ చేసుకోవడమే ఈ ప్రయాణంలో మొదటి అడుగు. అద్భుతమండి. ఈనాటి మన చర్చలో నిజంగా చాలా లోతైన విషయాలను స్పృశించాం. 40 ఏళ్లపాటు కష్టపడితేనే భవిష్యత్తు బాగుంటుందనే ఒక పాట అపోహను మనం బద్దలు కొట్టాం. సొసైటీలో ధనవంతుడిలా కనిపించడానికి మరియు నిజంగా ఫైనాన్షియల్ సెక్యూరిటీ కలిగి ఉండటానికి మధ్య ఉన్న తేడాను చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం. అవును, ఇవన్నీ చాలా బేసిక్ కానీ పవర్ఫుల్ కాన్సెప్ట్స్. తెలుసుకున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా ఫ్రీడమ్ అంటే భయం లేకుండా మనకు నచ్చినట్టు బతికే ఒక పరిస్థితి అని అర్థమైంది. అవును, మన ఫైనాన్షియల్ ప్లాన్ అనేది మన లైఫ్కి సపోర్ట్ ఇవ్వాలి తప్ప మన లైఫ్ మొత్తం ఒక అప్పుల చుట్టూ, ఆర్థిక ప్రణాళిక చుట్టూ తిరగకూడదు. ఎప్పుడైతే డబ్బు మనకోసం పనిచేయడం మొదలుపెడుతుందో అప్పుడే పని పట్ల, జీవితం పట్ల మన చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. ముమ్మాటికి నిజమండి. అయితే చివరిగా మనమందరం ఆలోచించుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో ఈనాటి ఈ సెషన్ను ముగిద్దాం. ఒకవేళ రేపు ఉదయం నిద్రలేచేసరికి ఒక వ్యక్తి జీవితకాలపు ఖర్చులన్నిటినీ కవర్ చేసేంత ఆస్తులు తన దగ్గర ఉంటే, వచ్చే సోమవారం ఉదయం ఆ వ్యక్తి ఏం చేస్తూ గడుపుతాడు? ఎక్కడికి వెళ్తాడు? ఆ సమాధానం ఇప్పుడు చేస్తున్న పనికి పూర్తిగా భిన్నంగా ఉంటే, ఆ 2 జీవితాల మధ్య ఉన్న గ్యాప్ని తగ్గించడానికి ఈరోజే స్టార్ట్ చేయగలిగిన చిన్న పనేంటో ఆలోచించుకోవడం చాలా ముఖ్యం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.